జై శ్రీరామ్. రాజకీయంగా అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంటే ఓళ్ళు బండ్లు కావడం, బండ్లు ఓళ్ళు, ఓళ్ళు ఓడలు కావడం, లేకపోతే ఇంకా ఎన్నో రకాలుగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కనుక మనం ఒక్కసారి గమనిస్తే, గెలిచిన వాళ్ళు సంతోషంగా లేరు, ఓడిన వాళ్ళు దుఃఖంలో లేరు, అంటే బాధలో లేరు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారంటే మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ చర్చ. బారాసాలో గెలిచిన ఎమ్మెల్యేలు, అంటే బారాస నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, అంటే కాంగ్రెస్ కు ఫిరాయించిన వారు కాకుండా మిగిలిన వాళ్ళకి గెలిచిన ఆనందం లేదు. కానీ అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఓడిపోయినా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే కంటే ఎక్కువగా చెలాయించుకుంటారు. ఎమ్మెల్యే స్థాయి డమ్మీ అయిపోయింది కొన్ని చోట్లనైతే. ఎవరన్నా ఆఫీసర్ వస్తే వీళ్ళనే కలవాలి, అలా వచ్చేసింది ప్రోటోకాల్. ఎమ్మెల్యేని కలిసి ఏదో మామూలుగా బోకే ఇవ్వడమో ఇంకేదో ఇవ్వడం చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అది కాదు, డైరెక్ట్గా ఆ నాయకుని దగ్గరికి, ఆ కాంగ్రెస్ నాయకుని దగ్గరికి వెళ్తున్నారు. అంటే వీళ్ళు ఓడిపోయినా వీళ్ళకు దుఃఖం లేదు, అదే ఆ ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళకి సంతోషం లేదు. ఇందులో కొంత తిరగాసు ఉంది. అంటే బారాస నుండి కొందరు కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళు అంతో ఇంతో ఈ సుప్త చేతనావస్థలో ఇప్పుడు పడున్నారు. అసలు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, అసలు రానైతే వచ్చినాము, ఏదో అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అయితే వచ్చినాం, కానీ ఇప్పుడు తర్వాత ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఇది మెల్లిమెల్లిగా ఒక స్టేజ్లో, ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఈ వర్గపోరు, అంటే బారాసలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు బారాసలే ఉన్నారు, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించాల్సింది ఏం లేదు. కానీ బారాస నుండి కాంగ్రెస్కు వెళ్ళిన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు కాస్త ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది స్థానిక సంస్థ ఎన్నికల సందర్భంగా వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి అవకాశాలంటే, మామూలుగా ఎమ్మెల్యేతో పాటుగా అతని అనుచరగణం అంతా కూడా చేరిపోతుంది. ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తే ఒక ఊరి సర్పంచ్కు కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేయాలి, లేదా ఒక ఊరి నుండి ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటే ఎవరు పోటీ చేయాలి? కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పుడో 15-20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కాంగ్రెస్ తరపు వ్యక్తియా, ఎమ్మెల్యే అనుచరణగరమా? ఎవరు రావాలి? 10 సంవత్సరాల అధికారంలో లేకపోయినా మేము కొట్లాడినాము, చేసినాము, మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లా ఇస్తావు, నిన్నాక మొన్న వచ్చిర్రు అనేది ఒక పోరు స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకా జెడ్పీటీసీ కౌన్సిలర్ స్థాయికి వచ్చేసరికి ఇంకా ఎక్కువగా విశాలం పెరిగిపోద్ది. అంటే మేము ఫస్ట్ నుంచి ఉండి పని చేసినాము, కష్టంలో నష్టంలో వాళ్ళతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాము. నేను భారత నుంచి వాళ్ళే వచ్చి వాళ్ళ మాకు సీట్ కోసం వేసరి పెడితే మాకు కడుపు మండదా అన్న ఫీలింగ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీగా ఈ విషయం మీద చర్చ కూడా జరుగుతోంది. స్థానిక సంస్థల గురించి నాయకత్వ దిగశ్రేణి నాయకులు ఈ విషయం మీద మాట్లాడుకుంటున్నారు కూడా. సో ఇది కొంత 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 స్పాంటేనియస్గా ఇది ఇప్పుడు పెరుగుతోంది. ఇది పెను మంటై బారాసకు, ఇటు కాంగ్రెస్కు ఇద్దరికి తగిలే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. సందిట్లో సడేమియాగా ఇందులో ఈ విషయంలో బీజేపీ బాగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే, ఓట్లు ఉన్నాయి, నాయకులు లేరు, కార్యకర్తలు తక్కువ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు, నాయకులు సరిపోయేంత లేరు, కొందరు ఉన్నారేమో కానీ సరిపోయేంత లేరు. కాబట్టి ఈ అసమ్మతి అంతా కూడా బీజేపీలోకి పుష్కలంగా దూకే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఏంటంటే, గెలిచిన బారాస ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఆనందంగా ఉన్నారు. ఇది పాయింట్.
జై శ్రీరామ్.